కుట్టి అయితే సీనుకి ఈ విషయం చెప్దామని సీనుకి కాల్ చేస్తుంది. అయినా సరే సీను లిఫ్ట్ చేయడు. ఇక రెండోసారి మళ్ళీ చేస్తుంది. అయినా సరే సీను లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోయేసరికి ఏంటి 2 సార్లు చేసినా సరే సీను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఫోన్ దగ్గర సీను లేడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎందుకు చేసిందా అమ్మాడి అని చెప్పి సీనుయే తిరిగి కుట్టికి చేస్తూ ఉంటాడు. ఇక కుట్టి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంది సీను ఫోన్ నీది లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని సీను అయితే అదేం లేదు అమ్మాడి, నేను చూసుకోలేదు సారీ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే ఆ మాత్రం దానికి సారీ ఎందుకులే సీను, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేసిన అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీను అయితే ఏంటి ఇంపార్టెంట్ విషయమా, అది ఏంటా అని చెప్పి సీను అయితే తన గుండెలు పట్టుకొని చాలా ధైర్యంగా ఉంటాడు. ఇక అక్కడ ఉన్న కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది, సీను నువ్వు కోరుకున్నట్టుగా అమ్మ నాయన కోరుకున్నట్టుగానే నేను విశాల్ గారితో పెండ్లికి ఒప్పుకున్నాను సీను అని చెప్పి సీనుతో కుట్టి అంటూ ఉంటుంది. అది విని సీను ఒక్కసారిగా షాక్ అయిపోయి తనకు గుండె పగిలేంత ఏడుస్తూ ఉంటాడు. తన గుండె పగిలేలా అనిపించి ఏడుస్తూ ఉంటాడు. అది విని సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంది సీను నీకే చెప్పేది, విశాల్ గారితో నేను పెళ్లికి ఒప్పుకున్నాను, నువ్వేమంటావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సింహాద్రి వచ్చి ఏదమ్మా సీనుగాడ, నేను ఇలా మాట్లాడుతాను ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ ఫోన్ని తీసుకొని రే సీనుగా మనం దావత్ చేసుకునే సమయం వచ్చేసిందిరా, అమ్మాడి పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. అది విని సీను అయితే ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.